హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాక్షి వ్లాగ్స్ అనమాట. ఇవాళ ఒక స్పెషల్ డే ఉందండి. ఏంటి అంటే మోస్ట్లీ నా సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చేసి నాకు మా విలేజ్ సైడే కాబట్టి వాళ్ళకి మంచిగా తెలుస్తుంది అనమాట. ఇవాళ వెంగమాంబ జాతర అండి. వెంగమాంబ జాతర రోజు నేను ఏ విధంగా అయితే ఇంట్లో ఉంటానని చెప్పేసి వ్లాగ్ తీయాలనుకుంటున్నాను. మిస్ కాకుండా తప్పకుండా చూడండి. ఇప్పుడైతే నేను పూజా మందిర్ని క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అండి. నా పూజా మందిర్ ఇక్కడైతే క్లీనింగ్ చేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ ఇక్కడ అమర్చడమే అనమాట. చూపిస్తాను. ఇలా పూలు అయితే పెట్టేశానండి. ఇది నా పూజా మందిర్ అనమాట, పూజ గది. ఏమి వెంగమ్మ తల్లి అనమాట. మోస్ట్లీ మా సైడ్ వాళ్ళందరికీ తెలుస్తుంది అనమాట. ఈ ఫ్రేమ్ కోసం నేను నెల్లూరంతా తిరిగానండి, బట్ నాకు ఎక్కడ దొరకలేదు. మళ్ళీ వెంగమ్మ తల్లి జాతరకి వెళ్ళినప్పుడు నేనైతే తీసుకున్నాను. ఇక్కడైతే నేను పాల పొంగల్ కోసం ప్రసాదం కోసం రెడీ చేసుకున్నానండి. ముందుగానే ఇవన్నీ సోక్ చేసి పెట్టుకున్నాను. బియ్యం, పెసరపప్పు. అండ్ ఇప్పుడు ఇది 2 to 3 times వరకు వాష్ చేస్తాను అన్నమాట. అమ్మవారికి పెడుతున్నాను కాబట్టి కొంచెం నేను రౌండ్గా బొట్టు మాదిరిగా పెట్టుకుంటామండి. అదే వెంకటేశ్వర స్వామికి కానీ అయితే నామాలు అయితే పెడతామన్నమాట. మా నాన్నమ్మ అయితే చెప్పారు. ఇక్కడైతే చూడండి, నేను బొట్టు అయితే పెట్టేస్తున్నాను దబ్బరకి. అండ్ కొంతమంది దారం కట్టుకొని తమలపాకు కూడా కట్టుకుంటారు, బట్ నాకంత ఐడియా లేదు. కట్టుకోవచ్చు, ఏం కాదు. పొంగల్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడైతే నేను పొంగల్లో పాలు యాడ్ చేస్తున్నానండి. 2 గ్లాసులు పాలు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఒక 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తాను. పాలు అయితే చాలా చిక్కగా ఉంటాయి. ఊరు దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే యాడ్ చేస్తూ ఉన్నాను చూడండి. కొత్తల్లో అయితే నాకు పొంగల్ చేయడం అయితే అస్సలు రాదండి, బట్ ఇప్పుడైతే నాకు అలవాటైపోయిందనమాట. ఎవ్రీ సాటర్డే అయితే పెట్టుకుంటూ ఉంటాను. కొంచెమే పెట్టుకుంటాను. ఇక్కడైతే సగ్గుబియ్యం అయితే స్పెషల్ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సగ్గుబియ్యంని ముందుగా నానపెట్టేసుకొని అవి కొంచెం ఉప్పుతాయన్నమాట. అవి యాడ్ చేసేసుకోండి. నేనైతే ముందుగానే యాడ్ చేసేస్తాను అనమాట. ఇక్కడైతే చూడండి వేస్తూ ఉన్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట, ఉబ్బుతూ ఉన్నాయని. వేసేసి ఇంకా స్టవ్ అయితే వెలిగించేసుకోవడమే. మళ్ళీ పొంగొచ్చేంతవరకు నేనైతే మూత అయితే తీయనండి. ఇట్లా పెట్టి చూడడం అయితే అలవాటు అయిపోయిందండి. ఊరి దగ్గర అమ్మ వాళ్ళని, నాన్నమ్మ వాళ్ళని చూస్తూ ఉన్నానమాట. అండ్ ఇట్లా పెట్టి చూస్తేనే మనకి ఎసురు అయితే సరిపోయినట్టు అనమాట. అదేదో చిన్న కొలత అంట. నాకు కూడా అట్లా పెట్టి చూసి అలవాటు అయిపోయింది. ఇక్కడైతే స్టవ్ అయితే వెలిగించేస్తున్నాను. పొంగల్ అయితే పొంగొచ్చేలోపు నేను ఇక్కడైతే బెల్లం అయితే కట్ చేసుకుంటున్నానండి. అండ్ ఒక గడ్డ అయితే వేస్తున్నాను, 1.5 గడ్డ వేస్తాను. వేసేసి ఇలాచి కూడా స్మాష్ చేసి ఇక్కడ పెట్టుకుంటాను. తర్వాత పక్కనే డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకోవాలన్నమాట. ఇక్కడైతే కట్ చేస్తూ ఉన్నాను. పౌడర్లా చేసామంటే మంచిగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట పొంగల్లో. ఇక్కడ పొంగు వచ్చిన తర్వాత బాగా ఉడికిన తర్వాత అయితే నేను బెల్లం యాడ్ చేస్తాను అనమాట. మా బుడ్డదాన్ని అయితే మా వారు చూసుకుంటూ ఉన్నారనమాట. మా వారు హెల్ప్ చేయందే నాకైతే అస్సలు అవ్వదనమాట. తను బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు. మీరు కూడా మీ వైఫ్స్కి ఖచ్చితంగా హెల్ప్ చేయండి. చిన్నపిల్లలు కానీ ఉంటే చాలా చూసుకోవడం చాలా కష్టం అండి, ఈజీ కాదు. ఇక్కడైతే చూడండి, నా పొంగొచ్చేసింది. చూడండి వచ్చేసింది. ఇప్పుడైతే మంచిగా ప్లేట్ తీసి పక్కన పెట్టేసి మంచిగా కొంచెం లైట్గా ఉడికించుకోవాలన్నమాట. అలా ఎందుకు అరిచానంటే, ఊరి దగ్గర అయితే ఒక 10-15 మెంబర్స్ అందరం వరుసగా పెడతామండి. వాళ్ళల్లో ఎవరి పొంగల్ ఫస్ట్ వస్తుందో, పొంగొస్తుందో, ఎవరిది ఫస్ట్ వస్తుందో అని ఎగురుతూ ఉంటారనమాట. ఎవరిదైనా ఫస్ట్ పొంగైపోయిందంటే మాత్రం వాళ్ళైతే అబ్బా, వాళ్ళ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేమన్నమాట. నా అలాగే ఇప్పుడు అది నేను చూపిస్తూ అరిచానమాట. ఇక నేను ఒక్కదాన్నే కదా, సో నాకు నేనే అరుచుకుంటూ ఉన్నానమాట. పొంగొచ్చేసింది అని. పక్కన అయితే డ్రై ఫ్రూట్స్ కోసం అయితే కడాయి పెట్టేశాను. అందులో నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ అయితే నేను యాడ్ చేస్తానన్నమాట. లాగ్ అనిపిస్తుందా? అరే స్కిప్ చేయకండి, జర ఆగండి, ఒక్కసారి చూడండి. డ్రై ఫ్రూట్స్కి నెయ్యి అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే వేస్తూ ఉన్నాను. తొందరగానే పెట్టేస్తున్నాను. చూడండి. ఇక్కడైతే కొన్ని జీడిపప్పు, బాదము, కిస్మిస్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సన్నగా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేయాలన్నమాట. కొంచెం ఫ్రై అయిపోయినాయి చూసేయండి. అవి పక్కన పెట్టేసుకొని పొంగల్ని అయితే మంచిగా 1కి 4 సార్లు కలుపుకుంటూ ఉడికించుకోవాలి.
పొంగల్ అయితే ఉడుకుతూ ఉందండి. ఈలోపు నేనైతే దీపం అయితే పెట్టేసేసాను. ఇక్కడైతే అమ్మవారి దగ్గర చీర, గాజులు, పసుపు, కుంకుమ, ఆకు, ఒక్క, అట్టిపండ్లు అయితే పెడతామన్నమాట. సో అలా పెట్టుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టుకోవడం అనమాట. ప్రసాదం అయిపోతే నేను ప్రసాదం కూడా అమ్మవారి దగ్గర పెట్టేసి లాస్ట్లో కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే పూజ అయితే చేస్తూ ఉన్నాను. ఈలోపు పొంగల్ కూడా ఉడికేస్తుందని చెప్పేసి ఇట్లా పూజ అంతా అయిపోయి పొంగల్ అయిపోయే వరకు వెంగం తల్లి పాటలు పెట్టుకొని వింటూ పూజ అయితే చేసుకుంటూ పొంగల్ అయితే ప్రసాదం చేస్తానండి. అందుకే ఒకసారి మ్యూట్ ఆన్ చేయకుండా ఓన్ వాయిస్ అయితే పెట్టానమాట, ఓన్ సౌండ్ అయితే. ఇక్కడైతే మంచిగా చూడండి వాటర్ లేకుండా మంచిగా ఇంకిపోయిందనమాట. ఇప్పుడు బెల్లం వేసామంటే మంచిగా బాయిల్డ్ అయిపోయి మెల్ట్ అయిపోద్ది అనమాట. సో అట్లా పొంగల్ అయితే ప్రిపేర్ వచ్చేసింది అనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకొని దేవుడికి ప్రసాదం అయితే పెట్టేసుకోవడమే. ఇక్కడైతే దేవుడికి అయితే ప్రసాదం అయితే తీస్తూ ఉన్నానండి బౌల్స్లో. నేనైతే 2, 3 కానీ 5 కానీ అట్లా పెట్టాలంటారనమాట. సో నేను ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి 3 రకాలు పెట్టానమాట. అట్లా పెట్టేసి అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటూ కొబ్బరికాయ అయితే కొట్టేశానమాట. మా ఇంట్లో అయితే నేను ప్రతి ఇయర్, లాస్ట్ ఇయర్ కూడా, ఇంకా లాస్ట్ ఇయర్ 2-3 ఐటమ్స్ చేశాను అనమాట. ఈసారి కుదరలేదు పాపతోటి. ఒక ఐటమ్ చేసుకునేసరికి పాప 7:30కి లేస్తుంది అనగా ఇవన్నీ 7:30 ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను అనమాట. మార్నింగ్ 5:30కి లేచి ఎట్లయినా నైట్లు పిల్లలతో అస్సలు నిద్ర ఉండదు. పాప అయితే అసలు లెగదు, బట్ ఫీడింగ్ ఇస్తూ ఉంటాం కాబట్టి నైట్ 2 అవర్స్కి ఒకసారి 2 అవర్స్కి ఒకసారి స్లీపింగ్ అనేది చాలా తక్కువ అయిపోద్ది అనమాట టైం అనేది. సో అందుకని చెప్పేసి లేజినెస్ కూడా వస్తుంది. అట్లా కాకుండా ఇవాళ తొందరగా లేచేసి పూజ అయితే చేసుకోవాలి అని చెప్పేసి పొంగల్ అయితే ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం కాబట్టి ఇవాళ ఈ ఇయర్ కూడా పెట్టేసామన్నమాట. ఈ విధంగా అయితే చేసేస్తున్నానండి. అండ్ ఇది మినీ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ వరకు షూట్ చేశాను. పాపకి ఫుడ్ ఐటమ్స్ కానీ ప్రశాంతంగా దేవుని అయితే మొక్కేస్తూ ఉన్నాను అనమాట. నాకు తొందరగా సబ్స్క్రైబర్స్ పెరగాలి, వ్యూస్ రావాలి. అండ్ ఫస్ట్ టైం నేను అనమాట మా హస్బెండ్ సపోర్ట్ తోటి నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, బట్ అయితే కుదరలేదు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఎప్పుడూ అయితే ఫార్వర్డ్ అవుతూనే ఉందండి. బట్ ఈసారి అయితే మా హస్బెండ్ సపోర్ట్ అయితే నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టేశానమాట. తక్కువ సబ్స్క్రైబర్సే ఉన్నారు, బట్ నాకైతే అంత ఇది ఏం లేదు. మెల్లమెల్లగా వస్తూ ఉంటారనమాట. ఏదైనా సక్సెస్ అనేది ఒక్కసారిగా రమ్మంటే రాదనమాట. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. పాపకైతే స్నానం అయిపోయింది, తనైతే నిద్రపుచ్చేసి ప్రశాంతంగా నేనైతే దోశ అయితే వేసుకొని తింటున్నాను. ఇక్కడైతే చూడండి పాప అయితే లేచేసింది. ప్రసాదం అయితే అందరికి ఇద్దామని చెప్పేసి, అందరంటే ఎవరు లేరు, మా ఫ్లోర్లో ఉండే వాళ్ళకైతే ఇద్దామని చెప్పి వెళ్తున్నాను అనమాట. ఇక్కడైతే బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే పాపకి ఉగ్గు తయారు చేద్దామని చెప్పేసి అవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. అది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, అది ఒకసారి చూడండి. ఇక్కడైతే నెస్టమ్ పిండి కలిపి పెడుతున్నానండి. పాపకి 6th మంత్ కంప్లీట్ అయిపోయింది. 7th మంత్ వచ్చే లోపు నేను ఉగ్గు పెట్టాలని చెప్పేసి అది ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. షార్ట్ వీడియోలో డీటెయిల్గా నేనైతే చెప్తాను, చూడండి. ఇక్కడైతే మంచిగా పాపతో టైం స్పెండ్ చేస్తూ తనకైతే ఉగ్గు కాదు నెస్టమ్ అయితే పెడుతున్నాను. 6 months వరకు అయితే నెస్టమ్ వాడాను. ఇక్కడ నుంచి రేపు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అట్లా ఉగ్గు చేసి మార్నింగ్ అయితే పెడతానన్నమాట. సో ఆ విధంగా అయితే పెడుతూ ఉన్నాను అనమాట. ఇంతేనండి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే రైస్ అయితే ఉడికేసింది, రైస్ అయితే అయిపోయింది. కర్రీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మెంతాకు ఉంది కదా, సో మెంతాకు కర్రీ చేస్తూ ఉన్నాను. కుండలో ఈ మధ్య పెరుగు చేస్తున్నానండి, చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇంక ఈవినింగ్ అయిపోయింది, టైం అయితే 3కి అయితే నేను పాపకి యాపిల్ అయితే స్టీమ్ చేసేస్తానమాట. సో స్టీమ్ చేసేసి యాపిల్ అయితే పెడతాను. యాపిల్ అయితే పీల్ అవుట్ చేసేసాను. ఇది యాపిల్, బనానా, కొంచెం హనీ యాడ్ చేశాను అనమాట. ఇది మిక్సీ పట్టేసుకోవడమే, చూసేయండి. ఇక్కడ చూడండి మిక్సీ చేసేసాను అనమాట. ఇప్పుడు నేను ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, చూడండి.